నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ కామెంట్. నేను విజయ. ఈ వారంలో జరిగిన ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అట్లా జాతీయంగా అంతర్జాతీయంగా ఏమైతే ముఖ్యాంశాలు ఉన్నాయో వాటిపై ఒకసారి చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్టు బండారి రామ్మోహన్ గారు. రామ్మోహన్ గారు, ముఖ్యంగా తెలంగాణలో చూసుకున్నట్టయితే తెలంగాణ మంత్రివర్గం ఢిల్లీ సమావేశం, వివాదాల విమర్శలు. అసలు సమావేశంలో ఏం జరిగిందంటారు రామ్మోహన్ గారు? మా విజయ్, మీకు అట్లాగే బిఆర్టీ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. మీరు అన్నట్టు వీకెండ్ కామెంట్స్ లో చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం మొట్టమొదటిసారి అంటే ఎవరికి అఫీషియల్ గా కాదు కానీ పార్టీ మీటింగ్ లో పాల్గొనడానికి ఢిల్లీకి వెళ్ళారు. పొలం అంటూ ఢిల్లీకి వెళ్ళారు. దీని మీద రెండు విమర్శలు ఉన్నాయి. లోపల ఏం జరిగిందో అంటే ఏం చెప్పకపోతే ఏదైనా జరిగిందని మనం ఊహించుకుంటాం. తెలుసు కదా, మన ప్రెస్ మీడియా ఏం చేస్తుంది, ఏం చెప్పకపోతే ఏం చేస్తాం, మనకి ఇష్టం అనేది ఊహించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే జరుగుతుంది. రెండోది ఏంటంటే అక్కడికి వెళ్లే పరిస్థితిలో ఇప్పటి వరకు మంత్రివర్గం అనేది ఢిల్లీలో మన హైదరాబాద్ లో అటు రాష్ట్ర మంత్రివర్గం హైదరాబాద్ సమావేశం అవుతుంది. హెడ్ క్వార్టర్ హైదరాబాద్, రాజధాని. అట్లా కాకుండా అబ్నార్మల్ గా మొన్న మాత్రం ఒకసారి సమ్మక్క సారక్క జాతర జరుగుతున్న సందర్భంలో మనకు మేడారాన్ని మార్చారు. అది కూడా అసాధారణమైంది. సరే, అఫీషియల్ గా అని ఇంతమంది అక్కడికి పోవాలా, ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి దావోస్కి వెళ్ళే క్రమంలో అక్కడ దాకా వెళ్ళాలన్న అనే మాట వస్తున్నది కనుక అదైనా సరే మొత్తం రాష్ట్రంలో జరిగింది. అది అసాధారణం. ఇక అఫీషియల్ కాకుండా నాన్ అఫీషియల్ గా మంత్రులందరూ అంటే 16 మంది మంత్రులు, ఒక 45 ఇతర పెద్దలు, ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడుతో పాటు అందరూ కలిసి ఎవరి దగ్గర పోయినరు. అక్కడ మనకు ఢిల్లీలో జరిగిన మీటింగ్ లో మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు ముఖ్యులైన ముగ్గురు, ఒకటేమో పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు ఖర్గే, తర్వాత అపోజిషన్ పార్లమెంటు లోక్సభనేమో రాహుల్ గాంధీ, తర్వాత ఈ కాంగ్రెస్ వ్యవహారాల కార్యదర్శి, సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి వేణుగోపాల్, వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళు సమీక్షించారు. అంటే గుర్రం దగ్గర నీళ్లు పోవాలన్నా, నీళ్ళ దగ్గర గుర్రం రావాలంటే ఆ ముగ్గురు ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వస్తే అయిపోయేది కదా. ఇట్లా మీనాక్షి నటరాజన్ ఇక్కడే ఉంటున్నారు, కానీ ఆ ముగ్గురు ఇక్కడికి వస్తే సమీక్షకు అందరు ఇక్కడే ఉండేవాళ్ళు కదా అని మాటిస్తున్నారు. కానీ అది విడిచిపెట్టి ఇవాళ ఈ 15 మంది మంత్రులను అందరినీ అక్కడ పిలవడం అంటే ఓ రకంగా చెప్పాలంటే ఈ ఢిల్లీ సర్కార్ ముందు మోకరిల్లడమే అని చెప్పి ఇటు పక్క ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ మధ్యన ఇప్పుడు ఇటు కాకుండా అటు కాకుండా ఇటు కాంగ్రెస్ వైపు సన్నాయి నొప్పులు నొప్పుతూ గత పార్టీ తాను రాజీనామా చేసే పార్టీ మీద ముఖ్యంగా కేసీఆర్ గారి మీద విమర్శలు పెట్టి కవిత గారు ఇంకో వాస్తవం చెప్పారు. ఏమనంటే, మీరేం తక్కువ తినరా, మీరు కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మంత్రివర్గాన్ని పిలిపిలేదా, మీ అధిష్టాన వర్గం ఎక్కడ పిలిపించారు, ఆమె కూడా పోయింది అప్పుడు, తండ్రి ఉన్నప్పుడు పోలేదా కానీ పిలిపించారు, మీకు వాళ్ళు ఇక్కడ పిలిపించారంటూ రెండు రెండే అని అన్నమాట. నేను కూడా అదే అంటున్నాను. ఎందుకంటే రెండు రెండే కావచ్చు కానీ ఇది ఢిల్లీ కాదు కదా, మన దగ్గర మన అధిష్టానం మన దగ్గర ఉంటది అని. ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయిన సందర్భంగా ప్రాంతీయ పార్టీలకు అంత అధినాయకులు ఎవరు ఉంటారు, వ్యవస్థాపకులు ఉంటారు. ఏ మాట కావాలి చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు లేకుండా ఇప్పుడు లోకేష్ లేకుండా తెలుగుదేశం ఉందా? కనుక చంద్రబాబు ఏం చెప్పినా, లోకేష్ ఏం చెప్పినా ప్రాంతీయ పార్టీ నాయకులు పెట్టారు, ఎక్కడికి కాబట్టి అక్కడికి పోతారు. ఇట్లా కేసీఆర్ లేకుండా, కేటీఆర్ లేకుండా, హరీష్ రావు లేకుండా అధిష్టానం ఉందా? కనుక అధిష్టానం అంటే వీళ్ళకు మనకి బీఆర్ఎస్ కో టిఆర్ఎస్ కో వాళ్ళకి అధిష్టానం. వైసీపీ కానీ, డిఎంకే కానీ, అన్నా డిఎంకే కానీ, జనసేన కానీ, ఏమైనా ఏ ప్రాంతీయ పార్టీ పెట్టుకుని అధిష్టానాలు ఆ రాష్ట్రంలో ఉంటారు, ఆ రాష్ట్ర నాయకులు ఉంటారు. అందుకని ఇది జాతీయ పార్టీ కదా, ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఎందుకు లేదు, పోవాల్సి వస్తుంది కదా అని చెప్పి పక్కన మొట్టమొదటిసారి మంత్రివర్గం అంతా ముగ్గురు నలుగురు పిలిపించారు, వాళ్ళతో మాట్లాడాలని పంపించారంటే వేరు కానీ కాదు మొత్తం అంతా మంత్రివర్గం కట్టకట్టుకుని రమ్మనడం ఆంతర్యం ఏమిటి అంటున్నారు. ఇక లోపల ఏం జరిగిందో మాట్లాడి ముగించే ప్రయత్నం చేస్తారు. లోపల ఏం జరిగిందంటే బయటకు వచ్చిన విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి, మనకు సమ్మక్క సారక్క జాతర నాకు ఎందుకు వెళ్ళలేదమ్మన్నాను, మరి నేను వచ్చేవాడిని కదా అని రాహుల్ గాంధీ సరదాగా మంత్రి సీతక్కతో అన్నట్టు, సార్ టైం సరిపోలేదు, మేము వ్యక్తిగతంగా ఇవ్వాల్సి ఉండే రాలేకపోయినామని ఈమె అన్నట్టు, వచ్చేసారి పిలుస్తా అన్నట్టు, ఇట్లాంటి కొంచెం పాజిటివ్ ఉన్న అంశాలు ముందరకు వస్తున్నాయి. కానీ ఇవి కాకుండా లోపల ఇంకేం జరిగిందంటే రెండు మూడు అంటున్నారు. ఒకటి, సింగరేణి టెండర్ల విషయంలో జరిగిన మోసాల గురించి, వాటి గురించి. అంటే నా ఉద్దేశం అంటే అది జరగకపోవచ్చు అంటున్నారు. చాలా వ్యతిరేక పత్రికలు అటు జరిగినవన్నీ కూడా మంత్రులు మందలించాలని, మంత్రుల పనితీరు బాగాలేదని అనాలని, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. కానీ అవన్నీ కూడా ఇంతమంది ముందు అనరులే అనుకుంటున్నాను. ఎందుకంటే మంత్రివర్గం అంతా పిలిపించి రహస్యం లేకుండా మాట్లాడితే తెల్లవారికల్లా పొక్కేది కదా. కనుక ఇవన్నీ కూడా లోపల ఏం జరిగిందో తెలియని వాడు ఊహాగానం చేస్తున్నాను నేను. అది కాదు జరిగింది, కేవలం 2 ఏళ్ల సమీక్ష. ఈ 2 ఏళ్ల ప్రభుత్వంలో ఏం జరిగిందనే సమీక్ష. అంటే సమీక్ష అంటే మాత్రం ఖచ్చితంగా ప్రతిపక్షాల విమర్శలు ఎదుర్కోవాల్సిందే. ఎందుకు, మీరు 2 ఏళ్ళు ఏం చేసిండ్రు,
ఏం సాధించిన కనుక ఈ సమీక్ష పెట్టుకుంటున్నారు. మీరు 6 గ్యారంటీలు, 13 హామీలు, 450 420 గ్యారంటీ హామీలు ఇచ్చారు కదా, అవి ఒక్కటికి నెరవేరిందా? అరకొర బస్సు సౌకర్యము, రుణమాఫీ, 200 యూనిట్లు విద్యుత్ తప్ప మీరు ఇచ్చిన 6 గ్యారంటీల్లో మరి రైతు బంధు నుంచి మొదలుకొని రైతు భరోసా అన్నారు, 3 ఏళ్లు 2 విడతలు ఎగ్గొట్టారు. ఇవన్నీ ముందుకు వస్తున్నాయి కనుక నిజంగానే పథకాల అమలు సరిగ్గా ఉందా లేదా సమీక్షిస్తే మాత్రం ఇవన్నీ వచ్చేది. అందుకనే సమావేశం అక్కడ పెట్టడం కాదు, మీరు హైదరాబాద్కి రండి, మీరు ఇచ్చిన హామీల సంగతి ఏంటి, సోనియా గాంధీ గ్యారెంటీ సంతకం ఏంటి, బాండ్ పేపర్ సంతకం పెట్టిన సోనియా గాంధీ గారు, అట్లాగే సర్వనగర్ సభ ద్వారా మీరు 4,500 రూపాయలు నిరుద్యోగ విత్త ఇస్తా అన్నారు కదా, దాని సంగతి ప్రియాంక గాంధీని అడగండి. రైతు డిక్లరేషన్ విషయంలో మనకు వరంగల్ డిక్లరేషన్ ఉంది కదా, దాంట్లో ఏదైనా ఒకటి అమలు చేసింది అడగండి అనుకుంటూ కామారెడ్డి బీసీ 42% మన బీసీ రిజర్వేషన్ అనేది కూడా అడగండి. ప్రతిపక్షాలు కనుక రెండు వాస్తవమే కదా, జరిగింది అదే కదా. మరి హామీలు ఇచ్చి గెలిచారు, అలవి కానీ హామీలు ఒకటి కంటే ఎక్కువ, అంటే అప్పటికే కేసీఆర్ గారు అమలు చేస్తున్న దాటికి ఇంకెక్కువ ఇస్తారు ప్రతిది కూడా. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం అన్నారు, ఇప్పుడు ఎత్తేసారు కదా. అందరు కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే అప్పుడు ₹1,00,000 1,116 ఇచ్చేది, ఇప్పుడు బంగారం రేటు 1,116 కాదు, 1,60,000 అయింది, ఏం చేయాలి, మేము ఇయ్యలేం కదా. తెలుసు కదా, వస్తువు ఇస్తా అన్నప్పుడు, బంగారం ఇస్తా అన్నప్పుడు మరి అప్పుడు రేట్లు పెరుగుతాయని తెలుసు కదా, ఎందుకు ఇస్తలేరు అనే దాన్ని వస్తున్నది. ఇవన్నీ కూడా మంత్రివర్గాన్ని అక్కడ తీసుకుపోవడం బానిసత్వం. ఇది ఢిల్లీకి మనం గులాం చేసినట్టే లెక్క అని మాట వస్తున్నది. అందులో 2-3 విమర్శలు కూడా వస్తున్నాయి. అందరు కూర్చున్నారు, దళిత నాయకుడైన మనకు భట్టి విక్రమార్క గారిని వెనక నిలబెట్టారు, చూశాం కదా, ఉప ముఖ్యమంత్రి కదా, మరి ఆయన విలువ ఇవ్వద్దా అనే మాట కూడా వస్తున్నాయి. ఒకటి జరిగినాక ఫోటోలు కనపడుతున్నప్పుడు అన్ని వస్తాయి కనుక మంత్రివర్గాన్ని అక్కడ తీసుకెళ్ళడం సరైనది కాదు అనే మాట నేను కూడా అంటున్నాను. ఎక్కడ వాళ్ళు సమీక్ష చేసుకుంటే ఇక్కడికే రమ్మంటే వాళ్ళే ఇక్కడికి వస్తే సరిపోయేది అంటున్నాను. రైట్ రామ్మోహన్ గారు, ఇక ఆంధ్రప్రదేశ్కి చూసుకున్నట్టయితే కత్తిపోయి డాల్ వచ్చే డామ్ 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 అంటూ కూడా కొనసాగుతున్న తిరుమల కల్తీ నెయ్యి వివాదం. ఈ అంశాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ గారు? ఈ మాట ఎందుకంటున్నానంటే కత్తి వచ్చేట అంటే ఇప్పుడు దాకా ఈ నెయ్యి వివాదాన్ని ముగిద్దామని చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా. ఇప్పుడు నెయ్యి వివాదం ముగిగానే కొత్త వివాదం వచ్చింది. లోకేష్ యొక్క ఈ రెండింటికి మీరు చెప్పిన దానికి సారూప్యం కనపడుతున్నారు. మీరు చెప్పిన సామెత లోకేష్ దేశ పర్యటన, ముఖ్యంగా హైదరాబాద్ కు, గన్నవరం టు హైదరాబాద్ ఒక 17 సార్లు వచ్చారని వాళ్ళు చూపెడుతున్నారు. ఏది సాక్ష్యాలు చూపెడుతున్నారు. ఏ విమానం అయితే వాళ్ళు ప్రైవేట్ విమానం తీసుకున్నారో అది మొన్న అజిత్ పవార్ మరణించిన సంస్థ వాళ్ళదే విమానము, అంటే ఆ విమానమే కాదు, ఎట్లా కాలిపోయింది ఆ సంస్థ వాళ్ళ విమానము అని చెప్పుకుంటూ మరి ఆ సంస్థకు మీకు ఒప్పందం ఏంటి, ఆ డబ్బులు ఎవరు పెట్టారు అంటున్నారు. అట్లాగే ఇంకో వివాదం ఏంటంటే ఇప్పుడు నేతి వివాదం ముగుస్తుంది అనుకుంటే కొత్త వివాదం మొదలైందని. ఆ కత్తి ఏమో నేతి వివాదం, డాలో ఏమో ఇప్పుడు ఇది వచ్చిందని. ఇప్పుడు ఏమైందంటే మనకు కొలంబోకి వెళ్ళి మొన్న పాకిస్తాన్ ఇండియా మధ్య మ్యాచ్, క్రికెట్ మ్యాచ్ చూసి వచ్చారు, ఇది ఎవరు చేశారనే సమస్య ఒకటి వస్తుంది. అంటే ఏమైతుందంటే ఇప్పుడు అది పోయి ఇది వచ్చిందని చెప్పడం కోసం ఈ రెండు కాకుండా ఇంకోటి నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో. తిట్ల రాజకీయాలు, తిట్ల పురాణాలు, జైలుకి పోవడం, జైలు నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు వీరంగం చేసుకుంటూ, వీర విహారం చేసుకుంటూ, మన విజిటం కార్డు చూపించుకుంటూ ఊరేగింపులు నడుస్తున్నాయి. ఇది మనకు అంబటి రాంబాబు విషయంలో కానీ లేకపోతే జోగి రమేష్ విషయంలో చూస్తున్నాం. అంటే ఈ 3 కలగలిపి మాట్లాడితే మనకు ఒకటి వివాదం ముగుస్తుంది అనుకుంటూ కొడుమవుతుంది. ఎందుకు ముగిసింది ఈ వివాదము అని ఎందుకు అంటున్నాడు అంటే కొండను తవ్వి చంద్రబాబు నాయుడు కానీ ప్రభుత్వం కానీ ఎలకను కూడా పట్టలేకపోయింది అక్కడ. ఏమైంది అంటే అసలు కల్తీ నెయ్యి అంటే కల్తీలో ఏం కలిసిందని చంద్రబాబు నాయుడు గారు చెప్తూరుకోమన్నాడు. అప్పుడు అంతకుముందు ఆ తర్వాతనే వెంటనే అంతకంటే ఎక్కువ చూపించి పవన్ కళ్యాణ్ గారేమో అది జంతువుల కొవ్వు పంది కొవ్వే కలిసింది అన్నాడు. ఈ రెండు అసలు నెయ్యిలో నెయ్యే లేదు, అది కల్తీ నెయ్యి కాదు, కృత్రిమ నెయ్యి అని తేల్చేశాం. ఇది సిట్టు అధికారులు కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన సాధికారత కమిటీ కానీ. అంటే నెయ్యే కాదన్నప్పుడు కల్తీ ఎక్కడిది అనే దాని మీద ఇప్పుడు ఏమైంది అంటే బౌన్స్ అయింది, బూమ్రాంగ్ అయింది. యాక్చువల్ గా ఆ దాని మీద వైసీపీని బదనాం చేస్తాం అనుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చుక్కెదురైంది. కానీ దానివల్ల ఏంటంటే అనవసరంగా దీన్ని పొడిగించిన కొద్ది మనమే నష్టపోయేటట్టున్నాం. మన జంతువుల కొవ్వు వంటివి, పశువులు మన పంది కొవ్వు వంటివి ఏం కలవలేదు కదా, అన్ని రసాయనాలే కదా. మనం చూస్తున్నాం కదా, మనం ఏది ఇప్పుడు రకరకాల సాఫ్ట్ డ్రింక్స్ దొరుకుతుంటాయి, వాడు కింద రాస్తాడు కూడా ఇది ఎసెన్స్ మాత్రమే వాడుతున్నాం, వాళ్ళ అసలైన పండ్ల రసం కాదు అని కింద రాస్తారు కదా. ఏ సాఫ్ట్ డ్రింక్లు ఎట్లా ఉంటుందో ఇప్పుడు నెయ్యి కూడా ఏమైంది, రకరకాల అంటే పాలు లేవు, ఆడ వెన్న లేదు, నెయ్యి పాలు లేవు, మీగడ లేదు, వెన్న లేదు, నెయ్యి.
మన చిన్నప్పుడు మన ఇంటి పాటలు మన వాటిలో పాడుకునే వాళ్ళు కదా, అంటే పచ్చి పాల మీద మీగడ ఉంటుందా, వేడి పాలలోనే వెన్న ఉంటుందా అని. అంటే వేడి పాలు కాదు, పచ్చి పాలు, పాలు లేకపోయినా వెన్న ఎక్కడిది, మీగడ ఎక్కడిది. కనుక పూర్తిగా కృత్రిమ రసాయనంతో తయారు చేసిన నెయ్యిని సప్లై చేసిన తేలిపోయింది. మరి అటువంటప్పుడు దానికి ఇప్పుడు ఏమైందంటే అది పోయి ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారు, హెరిటేజ్ కుని ఇందాపురం డైరీకి అంటగట్టి మొన్న అక్కడ మాట్లాడాలి, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాలి. దీనివల్ల వస్తుంది సమస్య. అంటే ఆ ఇందాపురం డైరీకి దీనికి ఏం సంబంధం అని. దాంతో వెంటనే మన భువనేశ్వరి, అది హెరిటేజ్ పాల సంస్థ డైరెక్టర్, ఆమె మన మేనేజింగ్ డైరెక్టర్, ఆమె ఏం చేసిందంటే డైరెక్ట్ గా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకుంటూ మా మీద అన్యాయంగా ఆరోపణ చేస్తున్నారు, హెరిటేజ్ సంస్థను బదనాలు చేస్తున్నారు, మన మండలి సాక్షిగా అని ఇటు పక్కన మా బొత్స సత్యనారాయణకు నోటీస్ పంపించింది. అటాక్ కోర్టులో కేసు వేసింది. కోర్టు ఏమన్నదంటే అనవసరంగా మీరు ఆరోపణలు చేసే ముందు రుజువులు లేకుండా చేయకండి, మాట్లాడకండి, మరొకసారి మాట్లాడితే బాగుండదని చెప్పి సాక్షి పేపర్ లో వచ్చిన వార్తలను తీసేయమన్నది, ఆన్లైన్ లో ఏమైనా వార్తలు మిగిలింటే వాటి నుండి తొలగించమన్నది, ఇటువంటి ఆరోపణలు చేసే ముందు రుజువులు లేకుండా చేయొద్దు అన్నది, తర్వాత విచారిస్తాం కానీ ఇట్లాంటి చేస్తే బాగుండదని చెప్పి ఏమైనా తీసేయకపోతే ఆ సంస్థలు, ఆన్లైన్ సంస్థలకు ఏవైతే వాటికి కూడా ఆదేశాలు ఇస్తున్నా తీసేయమని చెప్పింది. అయినప్పుడు ఊరుకోవాలి కదా. మళ్ళీ అదే ఆరోపణలు వీళ్ళు చేస్తున్నారు. ఇందాపురం డైరీ ఏంటిది వెనక ఒక రిసిప్ట్ చూపెడుతున్నారు. అంటే వీళ్ళు ఏమంటున్నారు, మేము పాలు నెయ్యి అక్కడి నుంచి సప్లై చేసుకుంటలేము, కాకపోతే మనకు పన్నీరు అట్లాంటివి చేసుకుంటున్నాం మేము ఇందాపురం డైరీ నుంచి, దానికి కూడా మంచి ప్రెస్టేజ్ ఉన్నది అట్లా అని వీళ్ళు అంటున్నారు. అంటే వీళ్ళ వెనుక మన బ్రోచర్ ఉంటుంది కదా, బ్రోచర్ వెనుక ఇందాపురం డైరీ మార్కెటెడ్ అని చెప్పి వాళ్ళు రాసుకున్నారు కనుక దానికి దీనికి సంబంధం ఉందా లేదా అనేది తేల్చాల్సింది ప్రభుత్వం. రెండోది ఏంటంటే ఈ మూడిట్లలో ఒకటేమో అది నడుస్తుంది, మూడోది కూడా ప్రభుత్వం తేల్చాల్సిన అవసరం ఉంది అంటాడు. ఇప్పటికి కూడా నెయ్యి కాదని తెలిసినాక మళ్ళీ దానికి వివాదం ఎందుకు అని అనుకుంటున్నారు. కానీ మరి కాని నెయ్యిని మీరు కల్తీ అని పండుకోమని మా ప్రజల మనోభావాలు దెబ్బతీసింది కదా, దానికి కూటమి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి కదా, వైసీపీ అంటుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఏదైతే లోకేష్ పర్యటన విషయంలో కూడా స్పష్టంగా ముంజేతి కంకణానికి అర్థం ఎందుకు, లోకేష్ గారు తన సొంత డబ్బులతో పోయి వచ్చారని వాదిస్తున్నారు. ఈ విడిచిపెట్టి మిగతా అన్ని మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే కూటమి ప్రభుత్వాన్ని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నానంటే, చాలా మంది అడుగుతున్నా, నేను కూడా అడుగుతున్నాను, ప్రతి చర్చలో అడుగుతున్నాను. ఏమనంటే లోకేష్ ఆ టికెట్ ఏదో విమానం టికెట్ మన కొలంబోకి పోయొచ్చింది కదా, ఆ పోయి వచ్చిన కొలంబో టికెట్ ప్రభుత్వం కొన్నదా లేకపోతే ఆయన సొంతంగా కొనుక్కున్నా తెలిసినానికి ఎన్ని నిమిషాలు పడుతుంది, నిమిషాలు తెలిసొచ్చు కదా. ఆ డబ్బులు ఎవరు చెల్లించారు? అట్లాగే 50 సార్లు ఇక్కడికి వచ్చిపోయాడు మనకు హైదరాబాద్ కు లోకేష్ గారి ఇల్లు ఇక్కడ ఉంది కనుక అని వస్తున్నారు. కరెక్టే, ఆ డబ్బులు కూడా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా భావించారు. గతంలో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు కూడా ఏదో పని పెట్టుకొని వచ్చే ప్రయత్నం చేసి ఉండొచ్చు, ఏదో ప్రభుత్వ పని పెట్టుకోవచ్చు. చాలా మంది అదే చేస్తుంటారు. ఇప్పుడు మీరు ఢిల్లీకి వెళ్ళే తెలంగాణ ముఖ్యమంత్రి కానీ వాళ్ళందరూ ప్రభుత్వ ఖర్చుతో కాకపోతే ప్రైవేట్ ఖర్చుతో పోతుంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే అక్కడ ఢిల్లీలో ఈ పని మీటింగ్ లో పాల్గొనడానికి పోతున్నామని చెప్పి ఏదో బహానా పెట్టి స్వామి కార్యం స్వకార్యం చేసుకుంటారు. ఇక్కడ కూడా ఇప్పుడు ఏం లేదు కదా, మీకు స్వామి కార్యం లేదు కదా, ప్రభుత్వ ఖర్చుతో ఎట్లా మీ ఖర్చుతో ఎట్లా వస్తారు, ప్రభుత్వ ఖర్చుతో ఎట్లా ఉంటారు అనే మాట వస్తున్నాయి. దీన్ని కూడా క్లారిటీ చేయాలి. అయితే దీనికి ఏమంటున్నారు అంటే ధ్వంసుంటా అంటే ధ్వంసుంటా, లోకేష్ తిరిగితే తప్పెందుకు అవుతుంది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తిరిగారు కదా, ఆయన భార్య భారతిని మన గన్నవరం నుంచి తీసుకొని బెంగళూరు పోయేది, చెన్నై పోయేది ఉంటే హైదరాబాద్ బేగంపేటలో దించి మళ్ళీ ఆ వెంటనే వెళ్ళిపోయారు కదా అని మాటిస్తున్నారు. ఇంకో మాట కూడా వస్తుంది ఇప్పుడు మీద, అట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు లాంటి వాడినేమో రన్వే దాకా అనుమతించరు, కానీ పవన్ కళ్యాణ్ గాని లోకేష్ గాని వస్తే రన్వే దాకా కాని అనుమతిస్తున్నారు అనే మాట కూడా వస్తుంది. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే వీళ్ళు పరస్పర ఆరోపణ చేస్తున్న వల్ల ప్రభుత్వం మన ప్రజలు గందరగోళం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. లోకేష్ పర్యటనల ఖర్చు ఎవరు పెట్టారో తేల్చాల్సిన అవసరం ఉంది, నెంబర్ 1. రెండోది, ఇప్పటికైనా నెయ్యి వివాదంలో ఆనాడు కల్తీ నెయ్యి అంటున్నాడు, ఇప్పటికి కూడా మరి కల్తీ నెయ్యి వస్తుందా, నిజంగానే పాలు మీగడ నెయ్యి వెన్న ఉన్నదా లేదా తేల్చాల్సిన బాధ్యత ఉంది. ఎందుకని టిటిడి మన చైర్మన్ ఎవరైతే నిన్న బోర్డు చైర్మన్ నాయుడు గారు ప్రకటన విడుదల చేశారు, ఇప్పుడు 550 నుంచి 750 దాకా కొంటున్నాం. మరి 3 రేట్లు ఎందుకున్నాయి అనే మాట వస్తుంది. హెరిటేజ్ ని మాత్రం ఆధారం లేకుండా బదనం చేయాల్సిన అవసరం లేదని నేను కూడా అంటున్నాను. ఎప్పుడైనా సరే ప్రైవేట్ సంస్థ మీద మనం ఆరోపణ చేస్తున్నప్పుడు దానికి సరిగ్గా రుజువులు ఉండాలి. బొత్స సత్యనారాయణ గారు కూడా దాని మీద రుజువు చూపించాలంటున్నారు. ఇకపోతే ఏంటంటే ఈ మొత్తం మూడింటి మీద ప్రభుత్వమే క్లారిటీ ఇవ్వాలి. ప్రభుత్వం ఉంది కదా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసి ఉంటే హెలిప్యాడ్ కట్టుకున్నారు, మన తాడేపల్లి ప్యాలెస్ పక్కన అంటున్నారు కదా, అవన్నీ రుజువు చేయండి.
డబ్బులు వసూలు చేయండి అన్నాడు. అంతిమంగా నేను అడ్వకేట్ కూడా చెప్తున్నాను ఏంటంటే రెవెన్యూ రికవరీ యాక్ట్ ఒకటి ఉన్నది. ప్రజాధనం ఎవరు దుర్వినియోగం చేసినా రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వాళ్ళను దాన్ని మళ్ళీ రికవరీ చేయొచ్చు కదా. పంచాయతీ సర్పంచ్ పంచాయతీ నుంచి మొదలుకొని పార్లమెంట్ దాకా డబ్బులు వ్యర్థమైతే ఈ యాక్ట్ పనిచేస్తుంది, రెవెన్యూ రికవరీ యాక్ట్ పనిచేస్తుంది. కనుక దాని కింద అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినా వసూలు చేయండి, ఇప్పుడు లోకేష్ చేసినా వసూలు చేయండి. ఈ విడిచిపెట్టి మీరు ఆరోపణలు చేసుకుంటూ ప్రత్యారోపణలు చేసుకుంటూ ప్రజలు మభ్య పెడుతున్నారు. ఇది సరైనది కాదు. ప్రజాధనం ఒక్క పైసా దుర్వినియోగమైనా కూడా వసూలు చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాంతే. ఇలా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నారు. అయితే రామ్మోహన్ రావు గారు ఏదైతే తిరుమల లడ్డు వివాదం ఇక ముగిసిన అధ్యయనం అంటారా? దీని సీఎం చంద్రబాబు ఒక ప్రకటన అయితే చేశారు. దాని వెనుక అసలు ఉన్న ఆంతర్యం ఏంటి? ఇక మళ్ళీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి దాన్ని లేవనెత్తుతూ మళ్ళీ మాట్లాడుతున్నారు దానిపై. ఈ అంశాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? అండ్ మొన్న శాసన మండలిలో కూడా రామ్మోహన్ రావు గారు వాళ్ళు ఫొటోస్ తీసుకొచ్చారు అని కూడా ఇటు వైకాపా వాళ్ళు ఫొటోస్ తీసుకొని లోపలికి వచ్చారు, చెప్పులు వేసుకొని వచ్చారంటూ కూడా ఇప్పుడు టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. టీడీపీ వాళ్ళు ఏదైతే చంద్రబాబు నాయుడు ఏదైనా శంకుస్థాపన చేసినప్పుడు కానీ భూమి పూజ చేసినప్పుడు కానీ షూలు వేసుకొని పూజ చేశారు, ఇది తప్పు కాదా అని అటు వైకాపా వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. అటు వాళ్ళు ఇటు వీళ్ళు కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఇటు ఏదైతే భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ అటు దేవుణ్ణి కూడా బ్లేమ్ చేసే పరిస్థితి కనపడుతుంది. ఈ అంశాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? అవును, అదే కత్తి పోయి దాగు వచ్చి డామ్ డామ్ అన్నట్టే ఇప్పుడు కొత్తది దేవుళ్ళు విగ్రహాలు చెప్పులు వీసిపిచ్చుడు తిరుగుతుంది రాజకీయాల్లో చూస్తున్నాం కదా. అదేళ్ళ మనోహర్ గారు ఒక మంచి మాట అన్నారు, ఈ మళ్ళీ రాజకీయాలు చేయకండి. అనవసరంగా దేవుని బదనాం చేసి అంటే జగన్మోహన్ బదనాం చేద్దామని నెయ్యి కుంభకోణం తీసుకొచ్చుకున్నాడు. ఏం జరిగింది? ఏం జరగలేకుండా వెనుకను పెడితే ఇప్పుడు కొత్తగా చెప్పులు రాజకీయం మొదలవుతుంది. నిన్న మండలిలో వాళ్ళు వెంకటేశ్వర విగ్రహాన్ని చూపించుకుంటూ కింద చెప్పు మండలికి పోయినట్టు చెప్పు దొరుకునే పోతారు కదా, చూపించారని వీళ్ళు ఆరోపణ చేశారు. చేస్తే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మీరు చేసిన శంకుస్థాపనలు కానీ మీరు చెప్పిన దేవుడికి సంబంధించిన అంశాలలో మీరు భూమి దొరకం చేయాలని అనుకుంటుంటే చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక వేరే మీటింగ్ లో జాగ్రత్త పట్టించారు, చూశాను. అది నిన్న షాల్వా గప్పి ఒక ఎమ్మెల్యే తనకు వెంకటేశ్వర విగ్రహం ఇస్తున్నాడు. వెంటనే జ్ఞాపకం తన ఆరోపణ చేసింది కదా, వెంటనే జ్ఞాపకం వచ్చింది ఆయన. చేసి వెంటనే తను షూ కూర్చొని నిలబడేవాడు కూర్చొని షూ విప్పేసి దాంతో మళ్ళీ చేతులు పట్టుకున్నాడు. షూ విప్పేసి చేతులు పెట్టుకోను కదా, మరి చేతులు మరి కడుక్కోవాలి కదా. ఇన్ని వస్తాయి. మళ్ళీ ఏమైందంటే దేవుడి మీద రాజకీయాలు చేద్దామంటే ఇన్ని వస్తాయి. ఇప్పుడు ఏమైంది, తాను ఎమ్మెల్యే చెప్పులు కూడా విడమన్నాడు, ఇచ్చేవాడి చెప్పులు విడిచి విడిపించాడు, తాను షూ విడిచి నిలబడి తీసుకున్నాడు. చూసినాం కదా మనం. అంటే ఒక ఆరోపణ చేయడం వల్ల చూడండి, తాను పొరపాటు చేస్తున్నామని తెలిసి కూడా తెలవడం వల్ల మళ్ళీ వెంటనే తను సవరించుకునే ప్రయత్నం చేశాడు. జనరల్గా ఏమంటదమ్మా, అఫీషియల్ మీటింగ్ లో మనం చెప్పులు దొక్కుని ఉంటాం కనుక అక్కడ దేవుడు విగ్రహిస్తుండా, దేవుడి యొక్క మాట మాట్లాడుతున్నామా అని దేవుడి గురించి అసలు మొత్తం చెప్పులు ఇచ్చే మాట్లాడుతున్నారు ప్రతిసారి కదా. అంతే కదా. అంటే ఎట్లా ఉందంటే వాళ్ళని బదనాం చేద్దాం అనుకొని మండలుడు చేశారని చెప్పి ఆరోపణ రాగానే అదిగో పులేటి ఇదిగో తోకాని మంది పెట్టి వాళ్ళు చూపించిన విగ్రహం చూపించి వెంకటేశ్వరునికి అన్యాయం చేయకండి, నెయ్యిలో నెయ్యి లేదనుకుని ఇప్పుడు కూడా మీరు చేసే పని అదే, మీరు కూడా కమిషన్ కోసం చేస్తున్నారు, పెంచారు రేట్లు పెంచారు, నెయ్యి రేట్లు పెంచారు అంటే ఇప్పుడు 19 రూపాయల లీటర్ ఉన్న ఆవు పాలు ఇప్పుడు 45 రూపాయల లీటర్ అయింది. సమాధానం చెప్పుకుంటాను కాదంటే అదంతా పూర్తిగా గత ప్రభుత్వాన్ని మెదనాం చేసే క్రమంలో 2 ఏళ్ల తర్వాత కూడా జగన్నామ స్మరణ ఏమో ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మారలేదు. వాళ్ళేమో అంతకంటే దుందుడుగా వ్యక్తిగతంగా తిడుతున్నారు, వ్యక్తిగత కక్షలకు మాట్లాడుతున్నారు, వాళ్ళు అంతకంటే దుర్మార్గం కోరుతున్నారు. రెండు ఏం తేడా మనకు కాంగ్రెస్ మన ఇటు కూటమి ప్రభుత్వం కానీ ఇటు వైసీపీ కానీ పూర్తిగా అదే తెగించిండ్రు. రేపో ఎల్లుండి ఎన్నికలు వస్తే ఎట్లా అట్లా మాట్లాడుకుంటారు తప్పు అంటున్నాను. ఇప్పుడు మీరు అనేది చెప్పుల రాజకీయం ఇవాళ దేవుడి చుట్టూ తిరుగుతున్నారు మొత్తం అంతా. అది పోయింది, నెయ్యి పోయింది, ఇప్పుడు లోకేష్ పర్యటన పోయింది. కొత్త వివాదం సృష్టిస్తే పాతైపోతున్నాయి, మనం కూడా దాని చుట్టే తిరుగుతున్నాం. అందుకని కరెంట్ అఫైర్ లో వస్తా అనుకున్నా రాలేదు, అందుకని దీన్ని వివరణ ఇస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పిన 3 కత్తి పోయి డాలు వచ్చే డామ్ 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 ఎందుకుంటున్నా అంటే, మొదటిది నెయ్యి వివాదం ముగించమని ముగియను పంచాంగం ఇది అంటే ఒడవని పంచాంగం. ఎందుకంటే వాళ్ళు ఆరోపణ చేసి దాన్ని రుజువు చేయలేకపోయారు, కల్తీనయ్యా రుజువు చేయలేకపోయారు. అది పూర్తిగా కృత్రిమనేది, జంతువులకు కలవలేదు, పందికో అసలే కలవలేదు అన్నారు కదా. దీని మీద ఆ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి కదా, ప్రజల మనోభావం దెబ్బతిన్నందుకు. అది మోసం, అదేం మోసం. ఇదేమో రకంగా చెప్పాలంటే మా ప్రజల మనోభావాల మీద ముఖ్యంగా భక్తుల మనోభావం దెబ్బతీసే సంగతి కనుక ఇది కలవలేదని తెలిసి సంతోషపడేది అంటున్నాడు. కనుక ఇప్పుడు ఏదైతే బూమ్రాంగ్ అయిందో దాన్ని ముగించమనేమో ఆయన అంటున్నాడు. ఎక్కడ ముగించడం మొదలైందో అక్కడి నుంచి మొదలు పెడతామని వైసీపీ అంటుంది. వైసీపీ ఇప్పుడు డిఫెన్స్ లో ఉండే ఇప్పుడు అఫెన్స్ కి వెళ్తున్నది. ఇది కూడా అంతే, ఈ 2 విషయాలు కూడా ఏది లోకేష్ పర్యటన విషయంలో డబ్బులు ఎవరు ఖర్చు పెట్టారు అనే దాని మీద
గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అట్లా ఖర్చు పెడితే దాని మీద కూడా విచారణ చేయమంటున్నాం కదా. ఆ రెండు నిజేరు ఆరోపణ చేసుకుంటారు. మూడోది ఇప్పుడు దేవుడి బొమ్మది చూస్తున్నాం కదా. తానే ఇప్పుడు అన్నవాడు ఇప్పాల్సి వచ్చింది బూట్లు. మరి గతంలో బూట్లు తోడుకొని ఇటువంటి శంకుస్థాపనలు అవన్నీ చేశారు కదా. సంగతి ఏందని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫోటోలన్నీ బయటపడుతున్నారు. అంటే దేవుడు చుట్టూ రాజకీయాలు చేసుకుంటూ తాము దేవుడిని అవమానిస్తున్నారు, దేవుడు మన 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 భక్తుల మనోభావాన్ని అవమానిస్తున్నారు, పూర్తి కించపరుస్తున్నారు. మీరు రాజకీయం చేసుకుంటే విధానాల పరంగా చేయండి, ఏ విధానం కరెక్ట్ ఏ విధానం తప్పు ఇవి చేసుకుంటే వండి. కానీ ఇట్లాంటి దేవుడి భుజాల మీద తుపాకులు పెట్టి పెంచుకుంటే ఇట్లాగే నడుస్తున్నాడు. రైట్ రామ్మోహన్ గారు, ఇక జాతీయంగా చూసుకున్నట్టయితే ఢిల్లీలో ముగిసిన 5 రోజుల ఏఐ సమ్మిట్, ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈ సమ్మిట్లో ఏం జరిగింది, అసలు ఏంటి? ఏ సమ్మిట్ మంచిదమ్మా. నా ఉద్దేశం ఏంటంటే మంచి చూడడం. ఇవాళ అంటే కొన్ని పొరపాట్లు కూడా జరిగింది కాదంటే, చైనా డ్రోన్స్ వాడితే అవి కుప్పకూలిపోవడం, వాటితోని అంటే మేము కనుక్కున్నామని చెప్పే కొందరు దుర్మార్గులు అక్కడ ప్రయత్నం చేసినట్టు అది వట్టిదని తేలింది. దానివల్ల భారత ప్రతిష్ట కొంచెం కించిత్ తక్కువైనట్టు లెక్క. అట్లాగే ఇప్పుడు సందట్ల సడమి అన్నట్టు ఇంతకుముందు చెప్పాను కదా, అది షర్టులు విడిచి రాజకీయం చేయడం, అటు కాంగ్రెస్ వాళ్ళు కొందరు దాని వెనక ఎవరున్నారు, రాహుల్ గాంధీ ఉన్నారని చెప్పి ఇది ఒకటి అవుతుంది. కానీ ఇవన్నీ పక్కన పెడితే నిన్న ఏ సమ్మిట్ లో దాదాపు 40 దేశాల మన ముఖ్యులు పాల్గొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేకర్ వాళ్ళు పాల్గొన్నారు. దాంతో పాటు ఇంకా చాలా మంది అధ్యక్షులు కానీ ప్రధానమంత్రులు పాల్గొన్నారు. దాదాపు 2.5 లక్షల మంది సందర్శించారు. మొదటి రోజు కొంచెం అది కరెక్ట్ గా మెయింటైన్ చేయలేకపోతే కొంచెం గొడవ జరిగింది. కానీ మిగతా అన్ని రోజులు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ లో మంచిగా జరిగింది. రేపు పొద్దున భారతే రేపు దీనికి లీడ్ చేస్తుంది అని చెప్పి సుందర్ పిచాయ్ నుంచి మొదలు పెడితే చాలా మంది టెక్ కంపెనీల మన దిగ్గజాలు మాట్లాడినాయి కదా. అందుకని ఏమంటా అంటే ఇవన్నీ కూడా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అంటే దాని మీద కొంచెం కాలా అన్నట్టు ఏదో కొంచెం ఇది బాగా జరుగుతున్న క్రమంలో బదనాం చేసే క్రమం కూడా జరుగుతుంది కాదంటే. ఒక పెళ్లి జరుగుతున్నా లేకుంటే ఏదైనా శుభకార్యం జరుగుతున్నా అలా కొన్ని చిన్న పొరపాట్లు జరుగుతాయి కాదండి. కానీ ఓవరాల్ గా ఏం జరిగింది చూసుకుంటే మాత్రం ఇందులో మంచిగా జరిగిందని నేను అనుకుంటున్నాను. దీని ద్వారా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అనేక అవకాశాలు వస్తాయి. అట్లాగే మనకు గూగుల్ CEO ప్రకటించిన సత్యనారాయణ మనం ప్రకటించినట్టు మన మైక్రోసాఫ్ట్ అధినేత కూడా బిల్ గేట్స్ వచ్చేది ఉండే, ఎందుకు రాలేదో మనకు తెలియదు. కానీ అట్లాగే మిగతా చూసుకుంటే మన సీ కేబుల్ గురించి కూడా అద్భుతమైన ప్రకటన చేశారు. అమెరికా నుంచి విశాఖపట్నం వరకు సీ కేబుల్ వేయబోతున్నారు. ఓ 2 ఏళ్లలో మనకు విశాఖపట్నం మనకు గూగుల్ హబ్ స్పష్టంగా మనకు ముందుకు వస్తుంది, జరుగుతుంది కూడా. మొత్తం దేశవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో ఉద్యోగాలు పోతాయనే ఒక అది కూడా చేస్తున్నారు. సంధికారంలో పోతాయి, కానీ అటువంటి నైపుణ్యం నేర్చుకుంటే తప్పనిసరి వస్తాయనే సంకేతం సందేశం అయితే ఇచ్చారు. ఈ సదస్సు వల్ల మాత్రం మనకు మంచిగా జరుగుతుంది. రైట్ రామ్మోహన్ గారు, ఇక అంతర్జాతీయంగా చూసుకుంటే సుంకాల పెంపుపై అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్కు చుక్కెదురైంది. అలాగే అమెరికా ఇరాన్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు అమెరికా ఇరాన్పై దాడి చేస్తుందా అంటే, ఏదైతే ఇందాక మనం సుంకాల పెంపు గురించి మాట్లాడుకున్నాం, దీనికి సంబంధించి అమెరికా ఇరాన్పై దాడి చేస్తుందని దాని గురించి ఒకసారి విశ్లేషించండి. సుంకాల పెంపుగా మాట్లాడుకున్నాం కనుక దాని పక్కన పెడితే టైం లేదు కనుక మనం ఇది మాట్లాడుకుందామా. ఇప్పుడు పశ్చిమాసియాలో ముఖ్యంగా ఇరాన్ కింద అరేబియా మహాసముద్రంలో మన అమెరికా తన నౌకలను మోహరిస్తున్నది. పెద్ద ఎత్తున ఇవాళ రేపో దాడి జరుగుతుందని అనుకుంటున్నాను. కానీ దాని విషయంలో నేనైతే కొంచెం తొందరపడాలనుకుంటున్నాను. బెదిరించడానికి ఇట్లాంటి పని చేస్తుంది, కానీ డైరెక్ట్ గా అమెరికా ఇరాన్ యుద్ధం జరుగుతుందని నేను ఊహించలేదు. అంత పరిస్థితులు వచ్చినాయి ఈ వారంలో. అంటే వీకెండ్ కామెంట్ కనుక ఈ వారంలో మొత్తం అంతా చూస్తే అమెరికా ప్రతిసారి ఇరాన్ ను బెదిరిస్తున్నది. వినకపోతే మీ పని పడతా, వినకపోతే మీ పని పడతా అంటుంది. అలీ ఖుమైనీని చంపేస్తామని కూడా చెప్తున్నది. అట్లానే ఇరాన్ లోని మన నిక్షేపాల మీద, ఒక రకంగా చెప్పాలంటే సముద్ర నిక్షేపాల మీద దాడి చేస్తూ ఉంటుంది. అట్లెందుకు ఇరాన్ దానికి ప్రతిగా అంటే ఇద్దరు మొండివాడు. ఇటు మొండివాడు అటు ట్రంప్. దాంతో పాటు రాజు కంటే బలవంతుడు ఇంత మొండివాడు అన్నట్టు రాజు ట్రంప్ అయితే ఇప్పుడు మొండివాడు ఇంకా అంతకంటే మొండివాడు ఎవడేండు మనకి ఇరాన్ అధ్యక్షుడు మన అలీ ఖుమైనీ. కనుక మీరేం చేస్తారో చేసుకోండి, మా పని మేము చేస్తామని వీళ్ళు అంటున్నారు. కనుక మీరు ఏదైతే రసాయన ఆయుధాలు కానీ లేకపోతే ఈ న్యూక్లియర్ బాంబులు కానీ తయారు చేస్తే మీ పని పడతాను, మీరు ఆ పనిలో ఉన్నారు అని చెప్పి అమెరికా ఆరోపిస్తున్నది. అంటే గతంలో సద్దాం హుస్సేన్ కూడా ఇట్లాగే ఆరోపించి ఏం తెలిసిండ్రు, ఆయన చంపేశారు, కానీ ఇరాక్ లో ఏం జరగలేదు. ఇప్పుడు కూడా ఏమంటే ఇరాన్ విషయంలో అమెరికా కావాలని బదనాం చేస్తూ ఇరాన్ లో ఒంటరి చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇరాన్ ఒంటరి కాదు అనడానికి మొన్న ఐక్యరాజ్య సమితిలో ఏదైతే ఒక తీర్మానం ప్రవేశపెట్టారు కదా, దానికి అనుకూలంగానే అమెరికా ప్రవేశపెట్టింది. ఇరాన్ లో అంతర్యుద్ధం జరుగుతుంది, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు,
మానవ హననం చేస్తున్నారంటే దాని మీద అమెరికాతో సహా 24 దేశాలు అనుకూలంగా ఇచ్చినాయి. మన దేశం పాకిస్తాన్ లాంటి మాత్రం ఇరాన్కి అనుకూలంగానే దానికి వ్యతిరేకంగా ఓటేసి వచ్చినాం. అందుకని చెంపదెబ్బ కొట్టినాం. అప్పుడు మన యూరోపియన్ యూనియన్ తో కూడా మనకు అనుకోవడం అంటే దీనివల్ల ఏమైతుందంటే ఇరాన్ కు మద్దతు మెల్లమెల్లగా పెరుగుతుంది అంటున్నాను. అంటే అందుకని యుద్ధం రాదు అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా అద్దాల మేడలో కూర్చున్నవాడు ఆ అద్దాల గదిలో కూర్చున్నవాడు అవతల వాడి మీద రాయేస్తే వీడు వేసినా అద్దం పడిపోతుంది, అవతల వాడు వేసినా వెళ్ళిపోతుంది. కనుక ఇవాళ ఇరాన్ దగ్గర కూడా మనకు అణుకు సంబంధించిన మనకు న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి అంటున్నారు. మరి ఒకవేళ వాళ్ళు 10 వేస్తే వీళ్ళు 2 వేస్తారు కదా కనీసం. అప్పుడు మొత్తం ప్రపంచం అంతా నాశనం అయిపోద్ది కదా. కనుక అణు యుద్ధానికి రాదు, ప్రపంచ యుద్ధం అసలు రాదు. కాకపోతే రైట్. ఇరాన్ మీద దాడి చేసినా కూడా వాళ్ళకున్న సైనిక శక్తి తక్కువది ఇరాన్ది అమెరికా శక్తి ముందు. కానీ కొన్నిసార్లు బంకర్ల మీద దాడి చేసినా మొన్న అలీ ఖమేనీని చంపుదామని కూడా చంపలేకపోయింది కదా. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఉద్రిక్తతలు మాత్రం ఉన్నాయి. ఇవాళ రేపు యుద్ధం వచ్చే పరిస్థితి లేదనుకుంటున్నాను. వచ్చినా రావచ్చు అది తర్వాత, కానీ 99% రాకపోవచ్చు నేను. రైట్ రామమోహన్ గారు, చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. మంచిదమ్మా. ఇది ఇవాళ వీకెండ్ కామెంట్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.